నమస్తే అండి గిరిధర్ గారు. ఏదైతే వాంగ్చుంగ్ ఆయన లేహ్ లో అరెస్ట్ అయిన వాంగ్చుంగ్ ఉన్నారో, బంగ్లాదేశ్ మరియు పాక్తో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అనే దాని మీద దర్యాప్తు చేస్తున్నారు. అసలు పాక్తో బంగ్లాదేశ్తో సంబంధాలు ఉండి ఉంటాయా? వెంకట్జీ, మీకు మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. థ్యాంక్ యూ. యాక్చువల్గా సోనం వాంగ్చుక్ అన్నటువంటి వ్యక్తి ఒక అమెరికన్ డీప్ స్టేట్ కి సంబంధించినటువంటి ఒక ఆస్తిగా మనం భావించాలి. ఎందుకంటే అతని యొక్క అజెండా అంతా మనం చూసామంటే కనుక దేశానికి వ్యతిరేకంగా మన దేశ విద్రోహ శక్తులు, మన దేశాన్ని ఎదగకూడదు అనుకున్నటువంటి శక్తులకు వత్తాసు పలుకుతున్నటువంటి ఉదంతాలు మనం చూసాం. రీసెంట్ గా పాకిస్తాన్కి వెళ్ళొచ్చాడు ఆయన. పాకిస్తాన్ లో పర్యావరణకు సంబంధించి ఒక కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యి వచ్చాడు. పాకిస్తాన్ లో పర్యావరణ కాన్ఫరెన్స్ ఏంటి నాకు అర్థం కాదు. ఎందుకంటే పర్యావరణాన్ని సర్వనాశనం చేసినటువంటి దేశం పాకిస్తాన్. ఈరోజు వరదల్లో లక్షలాది మంది నిరాశ్రయులై, వందలాది మంది చనిపోయి, ఆహారం లేక, నీళ్లు లేక అలమటిస్తున్నటువంటి దేశం. పర్యావరణాన్ని ధ్వంసం చేసినటువంటి దేశం. మన ప్రాంతాలైనటువంటి గిల్గిట్ బాల్తిస్తాన్ వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా వనాలన్నింటినీ కూడాను నరికేసి, చెట్లన్నీ నరికేసి డీఫారెస్టేషన్ చేసేసరికి అక్కడ వర్షపాతం, నీరు నిలవట్లేదు. దాంతో వరదలు వస్తున్నాయి. ఆ వరదల తాకిడికి పంజాబ్ కావచ్చు, సింధ్ కావచ్చు అన్ని కొట్టుకుపోతున్నాయి. రోడ్లు ఏమీ నిలవట్లేదు. చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. అటువంటి దేశంలో పర్యావరణం గురించి చర్చ చేసేటువంటి కాన్ఫరెన్స్ కి ఈయన వెళ్ళొచ్చాడు. చూస్తే కనుక మనకు లద్దాఖ్ లో తిప్పి కొడితే 3-3.5 లక్షల మంది జనాభా కంటే ఎక్కువ లేరు. దాంట్లో 1.5 మంది మనకు కార్గిల్ ప్రాంతంలో ఉన్నటువంటి షియాలు ఉన్నారు, ముస్లిం షియాస్ ఉన్నారు. అంటే మిగతా బౌద్ధులందరూ కలిపితే 2 లక్షల కంటే ఎక్కువ లేరు. 60,000 చదరపు కిలోమీటర్ల పైబడి పెద్ద రాష్ట్రం అది. దానికి షెడ్యూల్ 6 కావాలని, దానికి వేరే స్టేట్ తయారు చేయాలని, దానికి అసెంబ్లీ పెట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నాడు. అన్నిటికంటే కీలకమైన డిమాండ్ చాలా రోజులుగా ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఏం డెవలప్మెంట్ అవ్వకూడదు, పర్యావరణ దెబ్బతింటుంది అంటున్నాడు. మరి ఎవరైనా లదాఖ్ వెళ్తే కానీ మీకు అర్థమవుతుంది. అది ఈవెన్ వాళ్ళ క్యాపిటల్ కూడా 13,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇంకా మిగతా ప్రాంతాలన్నీ కూడా చాలా ఎత్తులో ఉంటాయి. కాబట్టి అక్కడ గడ్డి ఏదో కొంత ప్లెయిన్స్ లో, కొంత లోయ ప్రాంతం ఏదైతే ఉంటుందో, లాంటి ప్రాంతాల్లో కొద్దిగా అటు ఇటు కొన్ని చెట్లు పెరుగుతాయి. అవి కూడా ఏంటంటే కనుక చీకితే ఊడిపోయే ముక్క అనమాట. చిన్నగా దాని ఆకులు చాలా సన్నగా ఉంటాయి. అది దట్టంగా ఉండవు. అవి మంచు కాలంలో మొత్తం రాలిపోతాయి. కాబట్టి చెట్లు, గడ్డి కూడా మొలవదు. కానీ ఏమంటున్నాడంటే మనకు ఏంటంటే బర్రెలు, మేకలు తీసుకునేటువంటి దాన్ని పెంచేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు గ్రాస్ ల్యాండ్స్ దెబ్బతింటున్నాయి. కాబట్టి ఇక్కడ మీరు సోలార్ ప్యానల్స్ పెట్టడానికి వీల్లేదు అంటారు. కొన్ని వందల కిలోమీటర్ల వరకు, కొన్ని వేల చదరపు కిలోమీటర్ల వరకు మీకు గడ్డి మొలవదు, మనిషి లేడు, జంతువు లేదు, పురుగు పుట్ర లేదు. ఉత్త బ్యారన్ అడవి, ఎడారి డెజర్ట్. అది మొత్తం ఆ గుట్టలన్నీ కూడాను మట్టితోటి కూరుకుని ఉంటుంది. అక్కడ ఏమీ ఉండదు, మనుషులు లేరు, గడ్డి లేదు, ఈవెన్ జంతువులు వెళ్ళి మేయడానికి కూడా గడ్డి లేదు. అటువంటి ప్రాంతం ఏం ప్రాబ్లం వచ్చింది? అదే అంటున్నాను, అక్కడ గడ్డి లేదు, ఏమీ పండదు. అక్కడ సోలార్ పెడితే, అక్కడ అభివృద్ధి చెందితే తనకు వచ్చిన నష్టం ఏంటి? అదే మనం ప్రశ్నించాలి. ఎందుకు చేస్తున్నాడు ఇది? ఇప్పుడు మనం లేపే ప్రశ్న అదే. అక్కడ యువతకు ఉద్యోగాలు లేవు అని చెప్పి, అందుకని మాకు షెడ్యూల్ 6 కావాలి, ఇటువంటివన్నీ చెప్తున్నాడు. ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? అక్కడ పర్యటన తప్ప ఇంకేమీ లేదు. ఇంకేదైనా ఇండస్ట్రీ వస్తే కదా వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అక్కడ ఏదో డెవలప్మెంట్ ల్యాబొరేటరీస్ ఉండాలి, లేదా ఇంకేదైనా ఈ సోలార్ ప్యానెల్స్ లాంటివి ఏమైనా పెట్టాలి, విండ్ మిల్స్ లాంటివి పెట్టాలి. రేపటి రోజు అక్కడ మెట్రో రావచ్చు కార్గిల్ నుంచి లేదాకా. అలాగే మనకు రైల్వే ట్రాక్ వేస్తున్నాము మనం, హిమాచల్ నుంచి షిమ్లా నుంచి మనం లేదాకా ఒక రైల్వే ట్రాక్ వేస్తున్నాము. ఈ డెవలప్మెంట్ అయితేనే కదా అక్కడ వాళ్ళకి లోకల్ ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అంటే ఒక సైడ్ ఏమో ఉద్యోగాలు లేవు అని చెప్పి ఏడుస్తున్నాడు, ఇంకొక సైడ్ ఏమో డెవలప్మెంట్ అవ్వకూడదు అంటున్నాడు. అంటే ఎటువంటి భయంకరమైన అజెండాతో ముందుకు వెళ్తున్నాడు అని అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఇక్కడ డెవలప్మెంట్ లేకపోతే గనక నిరంతరము ప్రజలలో ఒక విధమైనటువంటి అసంతృప్తి, వాళ్ళలో ఒక విధమైనటువంటి ఏదో ఒక నెగటివిటీ అన్నది ఉండాలి అని చెప్పి కోరుకుంటాడు. అది ఉంటే గనక అప్పుడు ఇంకా సునాయాసంగా వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు. రీసెంట్ గా అతని పాకిస్తాన్ తిరిగి వచ్చిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. ఆ స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడంటే, గతంలో
చైనా చొరబడి వస్తే వాళ్ళ కోసం వాళ్ళకి వ్యతిరేకంగా ప్రాణాలు అర్పించి మా లదాఖ్ స్కౌట్స్ యుద్ధాలు చేశారు. ఇప్పుడు భారతదేశం మాకు ఏమీ చేయట్లేదు కాబట్టి చైనా సైన్యం వస్తే వాళ్ళకి మేము దారి చూపిస్తాం, మేము యుద్ధం చేయము అంటున్నాడు. ఇంతకంటే దేశ విద్రోహ స్టేట్మెంట్ ఇంకేమైనా ఉంటుందా? అంతేకాదు ఏం చెప్తున్నాడంటే గోర్ఖా రెజిమెంట్, పంజాబ్ రెజిమెంట్ వీళ్ళు కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేయరు, భారత సైన్యానికి భారతదేశానికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తిస్తారు అని చెప్తున్నాడు. ఎందుకు? దానికి జస్టిఫికేషన్ ఏమిస్తున్నాడు? పంజాబ్ లో కూడా మీరు హింసిస్తున్నారు అంటున్నాడు. సో ఎంత కుట్రతో కూడినటువంటి స్టేట్మెంట్. ఖలిస్తానికి వత్తాసు పలుకుతున్నాడు. ఇన్ఫాక్ట్ అక్కడ ఒకవేళ ఎవరినైనా పీడించేటువంటి పరిస్థితి పంజాబ్ లో ఉంటే దానికి బాధ్యత ఎవరు వహించాలి? దానికి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం వహించాలి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్ట్, కేంద్ర ప్రభుత్వానికి దాంతో. కానీ ఏం నెరేటివ్ తీసుకొస్తున్నాడో చూడండి. అలాగే గోర్ఖా రెజిమెంట్ మనకి ఎన్నో బలిదానాలు ఇచ్చారు, ఎన్నో వాళ్ళకి అవార్డ్స్ వచ్చినాయి. అద్భుతమైనటువంటి గోర్ఖా రెజిమెంట్ వాళ్ళలో కూడా భారత వ్యతిరేకత అన్నది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ పాకిస్తాన్, చైనా నేపాల్లో వాళ్ళు పాగా వేసి గతంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు, ప్రచండాది కావచ్చు లేదా కేపీ శర్మ ఓలీది కావచ్చు, వీళ్ళందరిలో కూడాను అజెండా పెట్టి భారత వ్యతిరేకమైనటువంటి ఒక నెరేటివ్ నేపాల్లో తయారైంది. సో భారతదేశానికి వ్యతిరేకంగా విపరీతంగా ఒక నెరేటివ్ ని బిల్డ్ చేసినటువంటి వ్యక్తి కమ్యూనిస్ట్ పార్టీ చేసినట్టు దానికి ఇతను వత్తాసు పలుకుతున్నాడు. సో కోట్ చేసింది 3: గోర్ఖా రెజిమెంట్, తర్వాత మన లదాఖ్ స్కౌట్స్, తర్వాత పంజాబ్ రెజిమెంట్. అంటే దేశ విద్రోహ శక్తులు, దేశ శత్రు దేశాలకు వత్తాసు పలుకుతూ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి కాబట్టి దీనివల్ల ఒక దేశ విద్రోహమైన చట్టం కింద అతన్ని అరెస్ట్ చేయాలి. అదే చేసింది ప్రభుత్వం. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ NSA కింద అతన్ని అరెస్ట్ చేసింది. దేశ విద్రోహమైనటువంటి చర్యలు చేస్తున్నాడు. నేపాల్లో జరిగినట్లు మన దేశంలో కూడా యువకులందరూ రోడ్ల మీద వచ్చి తగలబెట్టి యుద్ధం చేయాలి అని చెప్తున్నాడు. వాళ్ళ తండ్రి 1972లో లే నుంచి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, అప్పుడున్నటువంటి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి. ఈ విధ్వంసం జరిగిన దాని ముందు రోజు సాయంత్రము అక్కడ లేలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చర్చలు జరిగి మరుసటి రోజు మనం ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే అతను ఆల్రెడీ 14-15 రోజులు నిరాహార దీక్ష చేస్తున్నాడు. నిరాహార దీక్ష చేస్తున్నా ఎవరు పట్టించుకోలేదు, ప్రభుత్వం పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు, ప్రజల్లో కూడా స్పందన లేదు. ఇన్ఫాక్ట్ నేను అదే సమయంలో లదాఖ్ వెళ్ళి వచ్చాను. నేను అక్కడ అద్భుతంగా లదాఖ్ లే మ్యారథాన్ నడిచింది. మామూలుగా మన పల్లె ప్రాంతాల్లో మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఏరియాస్ అంతా మనకు హైదరాబాద్, విజయవాడ, ఈ బెంగళూరు ఈ ప్రాంతాల్లో మన ర్యాలీ పెడితే ఇక్కడ మనకి ఆక్సిజన్ ఏం ప్రాబ్లం లేదు. కానీ ఆ కొండలో, ఎత్తైన కొండల్లో మీకు ఊపిరి తీసుకోవడం కష్టం. అక్కడ మీరు ర్యాలీలో మీరు మ్యారథాన్ రన్ చేయాలంటే ఎంత కష్టం అది. కాబట్టి దానికోసం వాళ్ళ శక్తిని చూపించుకోవడం కోసం దేశవ్యాప్తంగా వచ్చారు, విదేశీయులు కూడా వచ్చారు. అటువంటి అద్భుతంగా జరుగుతున్నటువంటి మ్యారథాన్ అక్కడ అంతా శాంతియుతంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో సోనం వాంగ్చుక్ ని ఎవరు పట్టించుకోలేదు. అందుకనే దీన్ని మళ్ళీ ఫ్రంట్ లైన్ తీసుకురావడం కోసం విధ్వంసం సృష్టించడానికి వీళ్ళు ఏమని చేశారు. అన్ని ఉద్యోగాలు లేవన్నా భారత్ను వ్యతిరేకించే ఏ దేశాలు వాంగ్చుక్ వెనకాల ఉన్నాయని అనుకోవచ్చు మనం? తప్పకుండా అతని నెరేటివ్ అంతా కూడా భారత వ్యతిరేకమైన నెరేటివే స్పష్టంగా అర్థమవుతుంది. పాకిస్తాన్ అధీనంలో ఉన్నటువంటి గిల్గిట్ బాల్టిస్తాన్ లో వాళ్ళకి అటానమీ ఇచ్చారు, చాలా అద్భుతంగా ఉంది అని చెప్తున్నాడు. అక్కడ వాళ్ళేమో ఆర్ పార్ జోడ్దో, కార్గిల్ రస్తా ఖోల్దో అని చెప్పి వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. మేము భారతదేశంలో విలీనం అవ్వాలని చెప్పి అటు సైడ్ వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. సోనం వాంగ్చుక్ ఏమో అక్కడ వాళ్ళకి అటానమీ ఇచ్చారు, మాకు లేదంటారు. ఇదే సోనం వాంగ్చుక్ ఆర్టికల్ 370 సవరణ చేసిన తర్వాత అతని ట్వీట్ మీరు వెళ్ళి చూసారంటే కనుక 2019లో వచ్చిన ట్వీట్ ని ప్రధానమంత్రి మోదీ గారిని అభినందిస్తూ ధన్యవాదాలు తెలుపుతూ మాకు యూనియన్ టెరిటరీ ఇచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నామని చెప్పినటువంటి వ్యక్తి. అప్పటి నుంచి ఇప్పటికి ఏం మారిపోయింది? సడన్ గా స్టేట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? దాని గురించి ధర్నాలు తగలబెట్టడానికి చేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో 75 ఏళ్ళు వీళ్ళేం పట్టించుకోలేదు, ఇప్పుడు సడన్ గా ఎందుకు గుర్తొచ్చింది? 40 ఏళ్ళుగా వాళ్ళ ఉద్యమం అంతా కూడా యూనియన్ టెరిటరీ కావాలని చేశారు. వాళ్ళు స్టేట్ గురించి చెప్పలేదు. యూనియన్ టెరిటరీ వద్దని ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి కదా ఇప్పుడు. అదే ఎందుకు మారాడని నేను అడుగుతున్నాను, ప్రశ్నించేది అదే. యూనియన్ టెరిటరీ కావాలని ఉద్యమం చేశారు అక్కడంతా కూడా. లదాఖ్ యూనియన్ టెరిటరీ కౌన్సిల్ అని పార్టీస్ ఉండింది. వాళ్ళు ఇన్ఫాక్ట్ ఎమ్మెల్యేలు గెలిచారు గతంలో కూడా.
సో అటువంటి అవును. పరిస్థితి నుంచి యూనియన్ టెరిటరీ కావాలనుకున్నప్పుడు యూనియన్ టెరిటరీ ఇచ్చాం వాళ్ళకి. ఇప్పుడు మళ్ళీ స్టేట్ అవును. ఎందుకు కావాలంటున్నారు? ఉన్న 3.5 అవును. లక్షల మందికి మనం స్టేట్ ఇవ్వగలమా? అవును. 3.5 లక్షలు అంటే కనుక మనకు కుక్కట్పల్లిలో ఒక ఎంఐజీ ఏరియా అంత చాలు మనకి. అవును. సో అంత చిన్నదానికి ఒక స్టేట్ డిక్లేర్ చేయగలమా మనం? వాళ్ళ పాపులేషన్ ఎంత ఉంది? చేయలేదు. సో అందుకని అవును. అది కుట్రపూరితంగా ఒక బూటకపు డిమాండ్ అతను ముందు తీసుకొచ్చాడు. సో అలా తీసుకురామని ఎవరు మీకు చెప్పారు అతనికి అన్నది పెద్ద ప్రశ్న. ఇంతవరకు అవును. యూనియన్ గిరిధర్ టెరిటరీ సంతోషించినటువంటి ప్రజలు సడన్ గా అవును. షెడ్యూల్ 6 స్టేట్ హుడ్ అనేసరికి ఆబ్వియస్లీ వాళ్ళలో ఏదో మాకేదో నష్టం జరిగిపోయింది అన్నటువంటి భావం క్రియేట్ చేయొచ్చు కదా. అదే చేశాడు సోనం అవును. వాంగ్చుక్. వాళ్ళేం డిమాండ్ చేయలేదు, హాయిగానే 2019లో ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఆ! అద్భుతమైనటువంటి డెవలప్మెంట్. 2019లో ఆర్టికల్ 370 చెప్పండి. రద్దయినప్పుడు అప్పుడు లడాక్ నుంచి గెలిచిన ఎంపీ సుదీర్ఘంగా లోక్సభలో ప్రసంగించారు. మీరు కూడా చూశారు. దానికి ప్రధాని మోడీ కూడా ట్వీట్ చేసి అభినందించారు కూడా. ఆ లడాక్ ఉన్న సమస్యలేంటి, యూనియన్ టెరిటరీ కోసం 2011లో అప్పుడు ఏం జరిగింది, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాజ్నాథ్ సింగ్ వచ్చారు, ఏం కావాలని అడిగారు, మాకేమొద్దు, మాకు యూటీ చాహియే అని ఆయన చక్కగా అప్పుడు చెప్పింది సుదీర్ఘమైన ప్రసంగం. ఆ రోజు హైలైట్ అంతా లడాక్ నుంచి గెలిచిన ఎంపీ, భారతీయ జనతా పార్టీ ఎంపీ మాట్లాడారు దాని మీద. కరెక్ట్, కరెక్ట్. వాళ్ళ వాళ్ళ కోరికంతా అదే ఉండింది. జామ్యాంగ్, అతని పేరు జామ్యాంగ్. నేను అతను చాలా సార్లు జామ్యాంగ్. కలిశాను. లదాఖ్ వెళ్ళినప్పుడు అంతా ఉమ్, కూడా కలుస్తూ ఉంటాను నేను. నాకు ఉమ్, నాకు మంచి పరిచయం ఉంది అతను. ఉమ్, సో అది వాళ్ళ డిమాండ్ అంతా అదే. ఇప్పటికి కూడా అక్కడ అవును. ఏంటంటే ప్రజలు ఎన్నుకునేటువంటి కౌన్సిలర్స్ ఉన్నారు. మనకు 2 హిల్ కౌన్సిల్స్ ఉన్నాయి. ఒకటి కార్గిల్ అవును. అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఒకటి, లే అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఒకటి, 2 ఉన్నాయి. ఈ రెండిట్లో కూడాను వాళ్ళ ఎన్నుకోబడ్డటువంటి ప్రతినిధులే వాళ్ళకి వాళ్ళ గ్రామాల్లో, వాళ్ళ ఊర్లలో ఏం కావాలి సదుపాయాలు వాళ్ళే నిర్ణయిస్తారు. వాళ్లకు అవును. మనకు రోడ్లు వేసుకోవాలా, మనకు డ్రైనేజ్ సిస్టమ్ వేయాలా, లేదా నీటి సరఫరా ఏమైనా కావాలా, వాళ్ళకు ఎలక్ట్రిసిటీ సరఫరా ఏమైనా చేయాలా, వాళ్ళకు హాస్పిటల్స్ కావాలా, స్కూళ్ళు కావాలా, వాళ్ళే నిర్ణయిస్తారు. యూనియన్ టెరిటరీ ప్రభుత్వం నిర్ణయించదు. యూనియన్ టెరిటరీ ప్రభుత్వం అక్కడ అవును. లా అండ్ ఆర్డర్, అడ్మినిస్ట్రేషన్ మాత్రమే చూసుకుంటుంది. మిగతా అంతా అవును. కూడా ఈ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ చూసుకుంటున్నాయి. వాళ్ళకి అవును. సర్వాధికారాలు ఉన్నాయి. అయినా అవును. కానీ ఈ డిమాండ్ సడన్ గా లేవనెత్తాడు, అదేదో అన్యాయం జరిగిపోయిందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఒక నెరేటివ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఇది ఒక టూల్ కిట్ ఆధారంగా అన్ని నడుస్తున్నాయి. మనము బంగ్లాదేశ్ లో చూస్తే కనుక బంగ్లాదేశ్ లో ఉద్యమం ఎక్కడ జరిగింది, ఎక్కడ మొదలైంది? అది పిల్లలు రిజర్వేషన్లు చాలా ఉన్నాయి, ఆ రిజర్వేషన్లు తీసేయండి, ఓపెన్ కోటా పెంచండి, ఓపెన్ కోటా పెంచితే మాకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి అని వాళ్ళు ఉద్యమించారు. ఉద్యమంలో తప్పులేదు. కానీ ఆ ఉద్యమాన్ని హైజాక్ చేసి షేక్ హసీనాని తీసేంత వరకు విధ్వంసం సృష్టించి ఆ దేశంలో హిందువులను చంపి, అవామీ లీగ్ నేతలను చంపి విధ్వంసం సృష్టించి ఆవిడని అక్కడి నుంచి తరిమేసేలా చేశారు. సేమ్ టూల్ కిట్ మనకు యుక్రెయిన్ లో మైదాన్ రెవల్యూషన్ 2014లో జరిగింది. అక్కడ ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ ఉద్యమం చేసి ఇట్లాంటి విధ్వంసాలు సృష్టించేసరికి అతన్ని ఆ దేశం నుంచి హెలికాప్టర్ బయటకు తీసుకెళ్లాల్సి వచ్చింది. అన్ని చూస్తే అదే మనకు కేపీ శర్మ ఓలీని హెలికాప్టర్లు తీసుకెళ్లిపోయారు, షేక్ హసీనాని హెలికాప్టర్లు తీసుకెళ్లారు, అలాగే మనకు రాజపక్ష సోదరు హెలికాప్టర్లు తీసుకెళ్లారు, విధ్వంసం సృష్టించడం. సేమ్ టూల్ కిట్ లదాఖ్ లో వాడబడింది. సో లదాఖ్ లో కూడా అంతవరకు దాని గురించి ఎవరు పట్టించుకొని ప్రజల్ని సడన్ గా విధ్వంసం సృష్టించేసరికి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చిస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా చర్చిస్తున్నారు. వాళ్ళకేదో అన్యాయం జరిగిపోయింది, వాళ్ళ హక్కులని కాళ్ళ రాస్తున్నారు, ఇటువంటి నెరేటివ్స్ తీసుకొస్తున్నారు. దీనికి వెనకాల అతని ఎన్జిఓకి మొత్తం ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అని చూస్తే కనుక ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి వస్తుంది. ప్లస్ అతనికి రమోన్ మెగ్సెసే అవార్డు ఇచ్చారు. రమోన్ మెగ్సెసే అవార్డు వచ్చిన వాళ్ళందరూ కూడాను సమాజంలో ఏదో ఒక విధమైనటువంటి అల్లకల్లోనం సృష్టించి సమాజంలో విభేదాలు తీసుకొచ్చి అక్కడ అస్థిరత తీసుకొచ్చే ప్రయత్నమే అందరూ చేస్తున్నారు. మేధా పాట్కర్, ఆవిడకి మెగ్సెసే అవార్డు వచ్చింది. నర్మదా బచావో ఆందోళన పేరిట ఆ నర్మదా డెవలప్మెంట్ అవ్వకుండా ఎంత కష్టపడి ఆవిడ ఆపే ప్రయత్నం చేసిందో, ఎన్ని కోట్ల రూపాయలు ఆవిడకి వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మనం చూస్తే కనుక రవీష్ కుమార్ జర్నలిస్ట్, పొద్దున్న లేస్తే రాత్రి దాకా అన్ని ఫేక్ నెరేటివ్సే, తిట్టడము, ఒక హేట్రెడ్ తప్ప ఇంకేం ఉండదు ఆ వ్యక్తికి. అతనికి రమోన్ మెగ్సెసే అవార్డు వచ్చింది. కేజ్రీవాల్ ఈ రోజు ఖలిస్తాన్ కి పొలిటికల్ సపోర్ట్ ఎవరిని ఇస్తున్నారంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఇస్తుంది. అందుకనే వాళ్ళు అక్కడ పంజాబ్ లో గెలవగలుగుతున్నారు. కంప్లీట్ ఒక దేశ వ్యతిరేకమైనటువంటి శక్తులకు అతను ఒత్తాసు పలుకుతున్నటువంటి వ్యక్తి. ఇన్ఫాక్ట్ మన పార్లమెంట్, మన రిపబ్లిక్ డే పెరేడ్ కి కొద్ది రోజుల ముందర రిపబ్లిక్ డే పెరేడ్ తీసుకోవాలనుకో అంతకంటే ముందర ధర్నా చేస్తున్నాడు.
ప్రభుత్వం ఇంకా వెకేట్ చేయమని చెప్పి ఇంక మీరు ఇక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోండి, మనకు రిపబ్లిక్ డే పెరేడ్ జరగాలంటే రిపబ్లిక్ పెరేడ్ నాశనమైన పర్వాలేదు, నేను ఇక్కడి నుంచి కదలను అన్నాడు. డిస్రప్షనిస్ట్, సమాజాన్ని డిస్టర్బ్ చేయాలి. అప్పుడు ఆర్మీ బరిలో దిగితే అప్పుడు భయపడి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. సో అందుకని అటువంటి శక్తులు, ఈ మత్స్యసే అవార్డు వచ్చిన వాళ్ళందరూ కూడా అదే పరిస్థితి. ఏదో విధంగా సమాజంలో అస్థిరత తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. సోనం వాంగ్చుక్ కూడా అటువంటి వ్యక్తే. సోనం వాంగ్చుక్ పేరిట 3 Idiots సినిమా తీసేసరికి చాలా పాపులర్ అయిపోయాడు. చాలా గొప్ప వ్యక్తి, చాలా గ్రేట్ సైంటిస్ట్, గ్రేట్ ఎడ్యుకేషనలిస్ట్, ఇటువంటి పేర్లని ట్యాగ్లు పెట్టేసరికి